కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం. వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేపట్టాం. 20 మంది, 30 మంది, 40 మంది, 100 మంది, 200 మంది గెట్ టుగెదర్ మీటింగ్స్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పెద్ద మీటింగులు పెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఎక్కడైతే వెళ్ళామో వాళ్ళ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మీకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, చట్టసభల్లో ఈరోజు మరి ఏ రకంగా మరి ఈ యొక్క ఆయా వర్గాలు, అది టీచర్స్ కాన్స్టిట్యున్సీ అయితే టీచర్ సమస్యలు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అయితే నిరుద్యోగులు, పట్టభద్రులు, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఎవరైతే వినిపించగలుగుతారు అని ఆలోచన చేయాలని చెప్పి ఓటర్లకు మేము కోరడం జరిగింది. నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా మారుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ వర్గాలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పాలక పార్టీకి బాకా ఊదడమే తప్ప వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఒకే ఒక సీటు, 3 సీట్లలో ఒకటే సీటు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఆ ఒక సీట్లో గెలిచినా కూడా బాకా ఊదడమే తప్ప ఈరోజు ఈ వర్గాలకు ఏ మాత్రం మేలు జరగదు. ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నించే గొంతుల కోసమే, ప్రశ్నించే వ్యక్తుల కోసమే ఈ సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. జనరల్ ఎమ్మెల్యే సీట్లు కావు. ఇది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, అంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి సమస్యలు శాసన మండలిలో ప్రశ్నించాలనే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు, చట్టసభలకు రూపకల్పన చేసినటువంటి వాళ్ళు వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కు కల్పించారు. పట్టభద్రులు అంటే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యావంతులు, మేధావుల సమస్యలు లేవనెత్తాలి కాబట్టే వీళ్లకు ప్రత్యేకమైనటువంటి హక్కు కల్పించారు 2 సెక్టార్స్కు. కాబట్టి నేను పట్టభద్రులను, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను కోరుతా ఉన్నాను, ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే లాభం లేదు. ఈరోజు శాసన మండలిలో ప్రశ్నించే గొంతులు లేవు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా వర్గాల సమస్యలు లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. లేవనెత్తే సత్తా ఏకైక పార్టీ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మాత్రమే 3 స్థానాలకు పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 3 స్థానాలు ఉంటే ఒకటే స్థానానికి పోటీ చేస్తుంది. మిగతా 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు, టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే కమిట్మెంట్తో ఈ వర్గాలకు సంబంధించినటువంటి వారికి అండగా నిలబడాలని, వాళ్ళ సమస్యలు లేవనెత్తాలని, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ మాత్రమే 3 స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. ఈ 3 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా నేను మరొకసారి అన్ని వర్గాల ఈ యొక్క ఓటర్స్కు నేను ఈ యొక్క చివరి రోజు అయినటువంటి ఎన్నికల ప్రచారం చివరి ఘట్టాన నేను వారందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 1 సీటుకు పోటీ చేస్తూ మరి అనేక రకాలుగా ఆరోపణలు చేసేదారు. కాంగ్రెస్ ఆరోపణలు ఈరోజు ఏ ఓటర్సు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మాటలను ఎవరు కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మాటలకు విలువనిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక రోజులుగా 14 నెలలకు ముందు కూడా మాట్లాడిన మాటలే నిన్న మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేటువంటి విషయం మర్చిపోయి ఆయన మరి దిగజారి మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఈరోజు ప్రజలు ఆయన మాటలకు విలువనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ 3 సీట్లలో విజయం సాధిస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది. ఆ దిశలో ఓటర్స్ కూడా బీజేపీని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నారు. నేను చెప్పినవన్నీ
నిన్ననే చెప్పిన నేను ఇక్కడనే ఇదే వేదిక మీదే చెప్పాను. అసలు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రో అర్థం కావలేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన చేయాల్సిన అంశాలు, ఆయన అసమర్థత, ఆయన వైఫల్యాలు, ఆయన చేతగానితనం అంతా కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మా మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన, ఎవరి అనుమతులు అవసరం లేదు, దానికి మూసి ప్రక్షాళన చేయడం కోసం అనుమతి ఇవ్వడం లేదు, కిషన్ రెడ్డి అడ్డుకుంటుండ అంటాడు. నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసికి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను. కృష్ణా నీళ్ళు తెచ్చినా, గోదావరి నీళ్ళు తెచ్చి పోసినా మాకేం అభ్యంతరం లేదు, మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము. మూసి ప్రక్షాళన చేస్తే ఆయన గడ్డపారెచ్చి పారదిస్తే మొదటి తార నేను ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. మూసి మొదటి తట్ట ప్రక్షాళన చేసేటప్పుడు నేను మొదటి తట్ట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు, అనుమతులు ఇవ్వడం అని చెప్తున్నాడు. ఈరోజు మెట్రోకి అడ్డుకున్నాడు. మెట్రో ఏడగా ఎక్కడన్నా పిల్లర్ వేసాడా, కాంట్రాక్టర్ వేసాడా, డిపిఆర్ రెడీ అయిందా, టెండర్ అయిందా? నేను ఎక్కడ అడ్డుకున్నా? ఆయన ఈ మెట్రో కట్టడం కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు చెప్పాడా? ఎవరైనా లోన్ ఇస్తున్నారా? అదేది చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్న మెట్రోకు ప్రధానమంత్రి మేము అడ్డుకునే అధికారం మాకెక్కడుతుంది? నువ్వు చేసుకో, మేమేం అడ్డుకోము. ఆయన మెట్రో నిర్మాణం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే సమస్య లేదు, కిషన్ రెడ్డి అడ్డుకునే సమస్యనే ఉత్పన్నం కాదు. ఏది తోస్తే అది మాట్లాడము, బురద చల్లడము, బట్టగాల్చి ముఖం మీద వేయడము అలవాటు అయిపోయింది. మెట్రో ఏ రకంగా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎవరిస్తున్నారు, ఏ రకంగా చేయబోతున్నారు చెప్పారా తెలంగాణ ప్రజలకు ఏమైనా? నేను అడ్డుకునేటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? ఏదో ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు నేను అడ్డుకుంటున్నట, ఎట్లా అడ్డుకుంటున్నా అక్కడ తడగలే. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లేనిపోని ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి తగని దిగజారి మాట్లాడి భారతీయ జనతా పార్టీని, నన్ను, బండి సంజయ్ను, ప్రధానమంత్రి గారిని విమర్శించినంత మాత్రాన ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నం. ఇవన్నీ వీడియోలు తీసుకొని చూపిస్తాడు. మోడీ గారిని తిట్టాను, కేంద్ర మంత్రులను తిట్టాను, నేను తిడుతున్నాను అని రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు కోసం తిడుతున్నాను. ఎవరు ఎక్కడ మన ప్రింట్ అవుతున్నాయి, అర్థంగా ప్రింట్ తీసుకురావడానికి వాటాల ప్రకారం వాటాలు వస్తాయి, అడిషనల్గా ఎట్లా వస్తాయి ఇదే కానీ అది ఎట్లా అట్లా రావు ఏ రాష్ట్రమైనా. ఇప్పుడు ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కాలో లేకపోతే ఆదిలాబాద్ కానీ ఎట్లా ఇస్తున్నాడు ఆయన, అన్ని జిల్లాలకు ఎట్లా ఇస్తున్నాడు ఆయన అట్లా ఇస్తాడు. ఈరోజు ఎక్కడ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించిన ఆయన ముఖ్యమంత్రి కూడా లేడు, ఆయన అడగ కూడా అడగాలి, ఆయన తెలియదు కూడా. రీజనల్ రింగ్ రోడ్డు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చాం ప్రధానమంత్రి గారు నొప్పించి. మరి ఈయన ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఆయనే కదా, ఆయన పోయాడు ఈరోజు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు పోలీసులను పెట్టి ముళ్ళ కంచె చేసి ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎత్తుకపోతూ ఉంటే ఫామ్ హౌస్లో అనుకున్న ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు? ఈరోజు తప్పకుండా దీన్ని సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన వివరాలు మీకన్నా చెప్పాలి కదా పత్రిక వాళ్లకు, ఇన్ని నీళ్ళు ఎత్తుకపోయారనేది రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు చేయాలయ్యా? ఎవరు చేయాలి? ఎవరు హోంమంత్రి ఇక్కడ? ఎవరు ముఖ్యమంత్రి? మేము పదే పదే చెప్తున్నాం మీరు చేత కాదు సిబిఐకి ఇవ్వండి అని. మేము హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం, పార్టీ తరఫున వేసాం, బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో